వెల్కమ్ టు రాజు రివ్యూస్. అందరికి గుడ్ మార్నింగ్. సరే, ఇష్మార్ట్ జోడీ అంటే తక్కువ మంది చూస్తున్నారు. సరే, చూసిన వాళ్ళ కోసమే ఈ ఎపిసోడ్ అయితే నేను రివ్యూ చేయడం జరిగింది. సరే, ఎందుకంటే ఒకళ్ళు చూసినా 10 మంది చూసినా చూసి వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసమే ఈ రివ్యూ అనమాట. సో కొంచెం లేట్ అయింది. సరే, ఇది జనవరి 4 అంటే శనివారం నాడు ఎపిసోడ్ 5 అనమాట. దానికి సంబంధించి సో ఈ రోజు ఎపిసోడ్ ఏమన్నా అలరించిందంటే గనక పర్వాలేదు, మరీ కాదు కానీ పర్వాలేదు. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మొత్తం ఎపిసోడ్ అంటే ఈ రోజు అంటే శనివారం జరిగిన ఎపిసోడ్ లో మెయిన్ ఏమన్నా ఉన్నదంటే కనుక ఫస్ట్ స్కూల్ థీమ్, దాని తర్వాత స్కూల్ థీమ్ తర్వాత నామినేషన్స్. దీంతో పాటు ఈ రోజు షో ఎంతో కొంత అలరించిందంటే గనక స్రవంతి చొక్కారపు ఏదో తీసుకుని వచ్చారు. సో అదేదో డాన్స్ థీమ్ అన్నారు. ఆ డాన్స్ థీమ్ లో జస్ట్ ఇక్కడ ఓంకార్ గారికి ఓ 2 డైలాగులు వేయించుకున్నారు. అలాగే ఆవిడకి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేసింది. సో ఇది ఇవాళ మెయిన్ ఎపిసోడ్ లో ఏమన్నా ఉన్నాయంటే కనుక మెయిన్ ఇది. సో ఇందులో నామినేషన్ లో చివరిగా ఆదిరెడ్డి గారిని నుంచోబెట్టారు. సో ఆదిరెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ కవిత గారిని సో నామినేషన్ లో నుంచోబెట్టారు. మెయిన్ ఈ ఎపిసోడ్ లో అయితే మెయిన్ ఇదే. సరే, ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే కనుక ఓంకార్ గారు ఎప్పట్లాగే ఎంటర్ అయ్యారు. మంచి జోష్ తో వస్తారు ఆయన. వచ్చి ఈ వారం స్కూల్ థీమ్ స్కూల్ పిల్లలకి వెల్కమ్ చెప్దామని చెప్పి మన వాళ్ళు వెల్కమ్ చెప్పారు, వెళ్ళొచ్చారు. సో ఇందులో బాగా అలరించిన వాళ్ళు ఎవర్రా బాబు అంటే గనక రాకేష్, సుజాత స్కూల్ పిల్లల కింద బాగానే సెట్ అయ్యారు. సో ఎంతో కొంత ఆల్రెడీ వాళ్ళకి కామెడీ టైమింగ్ ఉంది కాబట్టి ఎంతో కొంత అల్లరి చేశారు వీళ్ళు. దీని తర్వాత వచ్చి లాస్య అండ్ మంజునాథ్ గారు. సో లాస్య గారు కూడా ఆ చిన్నపిల్లల చేష్టలు చేస్తారు కాబట్టి ఆవిడ కూడా పర్వాలేదు. దీని తర్వాత వచ్చి ఆమెని అండ్ అనిల్ గారు. సో అనిల్ గారు మాక్సిమం పంచులేయడం, కొన్ని కొన్ని డైలాగులు చెప్పడం, ఆటగాడంలో సో ఏదో ఒకటి టైమింగ్ ప్రకారం అక్కడ ఏదైనా సిచ్యువేషన్ వస్తే కనుక డైలాగ్స్ అయితే అందుకుని వేస్తున్నాడు. స్పాంటేనియస్ గానే మాట్లాడుతున్నాడు ఆయన. దీని తర్వాత వచ్చి ఆదిరెడ్డి గారు, కవిత గారు పక్కన పెట్టేస్తే కనుక ఆదిరెడ్డి గారు కొంచెం సిగ్గు ఎక్కువ. సో ఇటువంటి తక్కువ కాబట్టి ఆయన పెద్దగా పర్వాలేదు. సో అంటే ఈ కాన్సెప్ట్లన్నీ కొత్తవి కదా, కొంచెం సిగ్గు బిడియం ఉన్న వాళ్ళకి కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టం. సో పర్వాలేదు. సో దీని తర్వాత వచ్చి వీళ్ళందరి గురించి చెప్పాను కదా. సో వీళ్ళ తర్వాత స్కూల్ టీమ్ అని చెప్పాడు ఆయన. స్కూల్ టీమ్ లో రౌండ్స్ అని చెప్పాడు ఆయన. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఇది ఫస్ట్ లెవెల్ ఏంటంటే కనుక స్కూల్ బెల్లకి కొడుతున్నాను, అందరు గెంతులు వేసుకురండి అంటే గెంతులు వేసుకుని వచ్చారు. కొంతసేపు వాళ్ళ జడ వేళ్ళు, వాళ్ళ బ్యాగ్ వేళ్ళు, జస్ట్ స్కూల్ థీమ్ అని చెప్పేసి. సో నాకైతే పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే చూసి వాళ్ళు మరీ చిన్నపిల్లలు చూస్తారు లేదో మనకు తెలియదు. స్మార్ట్ జోడీ వరకు ఎంతో కొంత పెద్దవాళ్ళు లేదంటే యూత్ చూసి ఉండొచ్చు. సో స్కూల్ థీమ్ లో జస్ట్ వాళ్ళ చిన్నపిల్లల చేష్టలో నాకు అంతగా అనిపించలేదు. సో థీమ్ కాబట్టి మనం తప్పు పట్టడానికి లేదు. దీని తర్వాత ఆయన స్మార్ట్ పీరియడ్ అని చెప్పేసి ఓంకార్ గారు ఒక 10 క్వశ్చన్లు రాసుకొని వచ్చారు. 10 క్వశ్చన్లు ఏంటంటే గనక సమాధానం చెప్పేటప్పుడు బెలూన్ వదాలి, బెలూన్ పగిలిపోవాలి, ఎవరు ఊపితే వాళ్ళే. వాళ్ళ ఆన్సర్ తెలిసిన వాళ్ళే ఆ బెలూన్ ఊది అది పగలగొట్టాలి. ఫస్ట్ ఆన్సర్ వాళ్ళు చెప్పాలన్నమాట. సో దీంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ట్రైన్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. అంత ఫాస్ట్ గా వెళితే ఆ వేగంలో ఒక పర్సన్ దిగితే కనుక ఆ టైం కాలిక్యులేట్ చేయమన్నాం. అలాగే మీరు మార్కెట్కి వెళ్ళారు, మీరు మార్కెట్కి వెళ్తే 200 పట్టుకుని వెళ్ళారు, అందులో కూరగాయలు ఎంత పెట్టుకున్నారు, తర్వాత ఒక వ్యక్తికి ఎంత ఇచ్చారు, సో బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే కొంచెం కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది. సో దీంట్లో అనిల్ ఎవరైతే ఉన్నారో అనిల్ అండ్ ఆమ్ని గారికి సంబంధించి వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా ప్రతిదానికి అనిల్ గారు చాలా ఫాస్ట్ గా సమాధానం చెప్పడం జరిగింది. అలాగే మూవీకి సంబంధించి క్వశ్చన్లు ఏమైనా ఉంటే రాకేష్ అండ్ సుజాత గారు కానీ సో మిగతా వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సో టోటల్ గా చూసుకుంటే గనక ఈ రౌండ్ విన్నర్ ఎవర్రా బాబు అనుకుంటే గనక ఫస్ట్ రౌండ్ విన్నర్ అనిల్ అండ్ ఆమ్ని గారు. సో వీళ్ళు బాగా చెప్పడం జరిగింది. సో అంటే దానికి కూడా అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ లెక్కలకు సంబంధించి కూడా బాగానే కాలిక్యులేట్ చేసి చెప్పారు. సో ప్రతి క్వశ్చన్ ఎందుకు 10 క్వశ్చన్లు అడిగాడు ఆయన. 10 క్వశ్చన్లు మళ్ళీ చెప్పడం అనవసరం అని నేను చెప్పట్లేదు. సో నాకైతే ఇంతవరకు ఆ రౌండ్ వరకు పర్వాలేదు. పెద్ద ఏం కాదు కానీ పర్వాలేదు. జస్ట్ అంతగా అలరించిందంటే గనక అంతగా ఏం అలరించలేదు. జస్ట్ ఆ రౌండ్ వరకు సో ఫన్ అలా సాగిందంతే. ఓకే. దీని తర్వాత ఆయన స్మార్ట్ లో కవచం కవచం మీరు గెలుచుకున్నారు అని చెప్పి చేతికి ఒక కవచం ఏదో పెట్టారు. సో దాన్ని ఫస్ట్ రౌండ్ విన్నర్ కి కవచం ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు. సరే, దీని తర్వాత సెకండ్ లెవెల్ ఎవరెవరితో పోటీ పడారో మీరు డిసైడ్ చేయాలి. అంటే ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరు, ఆమెని అండ్ అనిల్ గారు కదా. సో కాబట్టి సెకండ్ రౌండ్ లో ఎవరు పోటీ పడాలో మీరు డిసైడ్ చేయాలన్నట్టుగా చెప్పారు. సో సెకండ్ రౌండ్ కి ఫస్ట్
ఆయన ఆయన చేతిలో 4 కార్డ్స్ ఉంటాయి. అలా రౌండ్ తిప్పుతా ఉంటాడు. తిప్పిన తర్వాత అందులో ఒక కార్డ్ ఏదైతే ఉందో వీళ్ళు చూజ్ చేస్తారు. సో, దాంట్లో ఫస్ట్ కార్డు ఆలి అండ్ మషూమా గారి పేరొస్తుంది. తర్వాత మళ్ళీ మిగతా 3 కార్డులు తిప్పుతుంటే మళ్ళీ సెలెక్ట్ చేస్తారు వీళ్ళు. అక్కడ రాకేష్ అండ్ సుజాత గారి ఫోటో అదే వాళ్ళిద్దరి పేర్లున్నది రావడం జరిగింది. సరే ఇక్కడ సెకండ్ రౌండ్ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారని చెప్పేసి వాళ్ళిద్దరిని స్టేజ్ మీద పిలుస్తారు. దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ లెవెల్ అని చెప్పేసేసి ఎవరితో పోటీ పడాలి అన్న కాన్సెప్ట్ తీసుకొని వస్తారు ఓంకార్ గారు. దీంట్లో అంటే విన్నర్ అయిన ఎవరు మన విన్నర్ ఆమెని అండ్ అనిల్ ఉన్నారు కదా. సో 4 కార్డ్స్ ఆయన చేతితో పట్టుకుంటాడు. జస్ట్ అటు ఇటు మారుస్తూ ఉంటాడు. జస్ట్ 1 బై 1 ఈ చేతిలో తీసుకుంటూ ఉంటాడు. సో ఫస్ట్ కార్డు సెలెక్ట్ చేస్తారు. దాంట్లో ఆలి అండ్ మసూమా పేరు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కార్డు కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. దాంట్లో రాకేష్ అండ్ సుజాత గారి పేరు వస్తుంది. సో వీళ్ళిద్దరికి ఏంటంటే ఏం లేదండి, అక్కడ పెన్సిల్ అనో లేదంటే ఒక స్కేల్ అనో డస్టర్ అనో ఒక బాక్స్ పెడతారు. పెట్టినప్పుడు ఏం చెప్తారంటే అటు పర్సన్ ఇటు పర్సన్ అంటే ఇక్కడ మసూమా గారు ఏమో ఆపోజిట్ కింద ఏమో రాకేష్ గారు వస్తారు అండ్ ఆలీ గారికి ఆపోజిట్ గా సుజాత గారు వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఆయన చెప్తా ఉంటాడు హెడ్ షోల్డర్ తర్వాత నోస్ అనో లేదంటే చెప్తా ఉంటాడు ఆయన. చెప్పినప్పుడు సడన్ గా చెప్పి పెన్సిల్ లేదా బాక్స్ అన్నప్పుడు టక్ మనకు తీసుకోవాలన్నమాట. సో అలా ఎవరు తీసుకుంటే వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అయినట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఏంటంటే జస్ట్ ఉన్నంతలో బాగానే ఆడారు, కానీ మసూమా గారు కొంచెం వీక్ గా ఆడారు. దీంట్లో ఆలీరాజా బాగానే ఆడారు. నెక్స్ట్ మన రాకేష్ అండ్ సుజాత గారు బాగానే ఆడారు. సో ఈ రౌండ్ విన్నర్ అయితే అది. సో ఇందులో పెద్దగా చెప్పడానికి ఏమీ లేదండి. సో పెద్ద ఫన్నీవే కూడా కాదు, జస్ట్ చిన్నపిల్లల ఆటలు కాబట్టి. సో ఈ గేమ్ అయితే రాకేష్ అండ్ సుజాత గెలిచారు. తర్వాత ఈ రౌండ్ లోనే ఆలీరాజా ప్యాంట్ చిరిగిపోద్ది అనమాట. సో ఎందుకు చిరిగిపోయిందిరా బాబు అంటే ఒంగోలు కదా. సో మరి ట్రైలర్ మరి టైట్ గా కుట్టాడో ఏంటో తెలియదు, కానీ ప్యాంట్ అయితే చిరగడం జరిగింది. సో కాబట్టి ఆ చిరిగిన ప్యాంట్ వెంటనే మార్చుకొని వచ్చే అలీరాజా అని చెప్పేసి ఒక రౌండ్ క్యాన్సిల్ చేశారు ఫస్ట్ రౌండ్. తర్వాత ఆయన ప్యాంట్ మార్చుకొని వస్తారు. చూడకపోతే ఒకసారి చూడండి, ఎపిసోడ్ ఆల్రెడీ మా టీవీ అంటే డిస్నీ హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది. సో అది ఆ ఫన్నీగా జరిగింది. సో నెక్స్ట్ ఆ రౌండ్ మొత్తం మీద ఆ రౌండ్ లో రాకేష్ అండ్ సుజాత గారు గెలుస్తారు. సరే దీని తర్వాత అయిపోయింది కదా. ఫోటో గెస్సింగ్ అని చెప్పేసి ఫొటోస్ అంటే వీళ్ళు ఎవరైతే 5 మెంబర్స్ ఉన్నారో 5 అంటే 5 సో 5 జంటలు ఉన్నాయి కదా, అంటే 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి సంబంధించి వాళ్ళు చిన్నప్పుడు ఫోటోలు చేయించడం, తర్వాత దానికి సంబంధించి గెస్ చేయమని చెప్పారు. దానికి ఏంటంటే అది గెస్ అయితే ఇది వెంట పెట్టేటబ్బా డోనట్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి ఇస్తారనమాట. ఎవరైతే విన్ అయితే ఫోటో గెస్సింగ్ కరెక్ట్ గా అయితే కనుక డోనట్స్ ఆయన చెప్తారు. ఓకే, సరే ఇది అయిపోయిన తర్వాత ఈ రౌండ్ లో మాక్సిమం వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు. అండ్ లాస్ట్ అండ్ మంజునాథ్ గారు అని మిగతా వాళ్ళు మొత్తం మీద పర్వాలేదు. ఈ రౌండ్ ఏదో అలా సాగింది. దీని తర్వాత తరుణ్ లెవెల్ అని చెప్పాడు ఆయన. తరుణ్ లెవెల్ ఏం లేదు, ఇందులో మంజునాథ అండ్ లాస్య అండ్ ఆది కవిత గారు వస్తారనమాట తరుణ్ లెవెల్ ఆడడానికి. సో మిగిలింది వీళ్ళిద్దరే కదా, ఆ నలుగురులో ఇద్దరు ఆడేశారు కాబట్టి. సో ఇక్కడ ఏమి లేదు, బుక్స్ ఇస్తాడు ఆయన. బుక్స్ ఇచ్చేసి నలుగురు బుక్స్ లో చదివండి అమ్మ మొత్తం అంతా, నేను క్వశ్చన్స్ అడుగుతా అన్నాడు. ఇదేంటారు బాబు ఈ షోకి పిలిచి బుక్స్ ఇచ్చి చదవమంటున్నాడు అని అనుకున్నారు. ఎప్పుడో పక్కన పెట్టేసి ఉంటారు కదా బుక్స్. సో అయితే తర్వాత ఏం కాదు, నేను జోక్ చేశాను అంటాడు ఆయన. ఏమంటాడంటే కనుక నేను ఓపెన్ అంటే బుక్ ఓపెన్ చేయండి, క్లోజ్ అంటే బుక్ క్లోజ్ చేయండి. సో కాబట్టి అని చెప్పాడు ఆయన. సో దీంట్లో ఏంటంటే బాగా ఆడతారు చివరి వరకు. ఫస్ట్ కవిత గారు వెళ్ళిపోతారు, తర్వాత ఏమో వీళ్ళు ఇక్కడ నెగ్గింది ఎవరన్నా ఉన్నారంటే కనుక లాస్ట్ అండ్ మంజునాథ్ గారు ఈ రౌండ్ నెగ్గుతారు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైనల్ గా ఆ రౌండ్ లో ఓడిపోయింది మషూమా అండ్ అలీరాజా. ఈ రౌండ్ లో ఓడిపోయిందేమో ఆదిరెడ్డి అండ్ కవిత గారు. సో వీళ్ళు పక్కన పెట్టేస్తే కనుక మీతో డ్యాన్స్ చేయడానికి మీ ఒక డ్యాన్స్ టీచర్ వస్తున్నారు, అంటే ఒక డార్లింగ్ టీచర్ డాన్సింగ్ చేయడానికి వస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. సో ఇక్కడ పరిచయం చేసిన తర్వాత ఓంకార్ గారు ఏమంటారంటే అందమైన డాన్స్ టీచర్ కి వెల్కమ్ అంటే కనుక స్రవంతి చొక్కారపు ఆవిడ వచ్చారనమాట. ఆవిడ వచ్చి సాంగ్ అట్టా చూడకి మొస్తెక్కింది, ఏదో సమయం ఉందబ్బా, అట్టా చూడకే మొత్తెక్కింది అన్న సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్ కి ఆవిడ ఎంట్రన్స్ అవుతుంది అనమాట. సో ఆవిడ పేరు స్రవంతి. తర్వాత ఆవిడ ఒక ప్రాస్ అయితే చెప్పారు, ప్రతి ఒక్కరి గురించి ఒక ప్రాస్ చెప్పింది, కానీ
సో అదంతా ఎందుకు అని నేను జస్ట్ ఓంకార్ గారి గురించి చెప్తున్నాను. అంటే ఓంకార్ గారు కూడా ఆయన మీద ఒక ప్రాస రాయించుకున్నట్టున్నారు. సో మరి ఓంకార్ గారు మా ఇంటికాడ ఉంది పెట్రోల్ బంకు. ఓంకార్ గారు మా హంకు అని చెప్పి చెప్పింది. సో ఫస్ట్ టైం అక్కడ చూసేవాళ్ళు అంటే నేను కూడా చూడలేదు. మాక్సిమం ఆయన అంత లేడీస్‌తో కొంచెం దూరంగానే ఉంటాడు. పెద్ద సెటైర్‌లు ఏయించుకున్నట్టు ఎక్కడ కనిపించడు. ఆయనకి మళ్ళీ సాంగ్ ఏసారు. మాస్టారు మాస్టారు అని ఉంది కదా సాంగు. 'సార్' సినిమాలోది. ఆ సాంగ్ అయితే గనక ఆవిడ దగ్గరికి రావడం, ఆయన్ని పట్టుకోవడం. సో ఆ టైంలో ఆ సాంగ్ ఎయడం. మీరు మారిపోయారు మాస్టారు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ జోడీస్‌తో చెప్పించడం. దీంతో ఇలాంటి టీచరొచ్చిన ఆవిడేం చెప్తదంటే, "ఇలాంటి టీచరొచ్చినప్పుడు మీరే మారారు. మాస్టారు మారరా" అన్నట్టుగా ఒక డైలాగ్ కూడా ఆయన కొట్టించుకున్నాడనమాట. సో తర్వాత ఇది ఓంకార్ గారికి బానే దగ్గరగానే వెళ్ళింది. కొంచెం అంటే ఆయన నవ్వుతానే ఉన్నాడు. సో అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, "ఏంటి ఓంకార్ గారు షోలో అంటే మేమంటే ఓకే గాని మీరు కూడా ఇలా మారిపోతారా? ఎప్పుడు కూడా ఇంతకుముందు మిమ్మల్ని ఇలా చూడలేదు" అన్నట్టుగానన్నారు. సో నేను కూడా చూడలేదు. ఓంకార్ గారి షో మనం 'ఆట' చూసాం. 'ఆట', 'జూనియర్స్', 'సీనియర్స్', 'మాయాద్వీపం' ఇయన్నీ చూసాం గానీ, సో ఇది ఫస్ట్ టైమ్ అనమాట. సో ఓకే. ఎంటర్‌టైన్‌మెంట్‌గా షోలో భాగంగా ఆవిడొచ్చింది. సో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేసింది. జస్ట్ ఓంకార్ గారికి కూడా డైలాగులేసింది. అలాగే 'ఆలీ రాజాకి' ఏసింది. అలాగే 'ఆదిరెడ్డి' గారికి కూడా డైలాగులేసింది ఆవిడ. ఆదిరెడ్డి గారికి డైలాగులేస్తే గనక "ఏంటది నాతో డాన్స్ చేస్తావా?" అన్నట్టుగా అడగడం. దానికేమో సిగ్గుపడి మెలికలు తిరిగిపోవడం. ఆహ్, ఎవరు 'ఆదిరెడ్డి' గారు. సో కాబట్టి ఎంతో కొంత ఆవిడ అలరించింది ఈ ఎపిసోడ్‌లో. సో తర్వాత ఓంకార్ గారు "ఇప్పుడొచ్చింది నా కోసం కాదు బాబు, మీకోసం వచ్చింది. మీరు ఐదుగురిలో ఆవిడతో డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేశారని అనిపిస్తే గనక ఆవిడతో డాన్స్ చేసే అవకాశం ఒకళ్ళకిస్తానని" చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఆయన ఐదుగురికి స్రవంతి గారితో సాంగ్ పెడతారు. 'ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి' అన్న సాంగ్ ఉంది కదా! 'రంగస్థలం' ఏమనుకోవద్దు. మళ్ళీ ఈ మధ్య 'ఇస్మార్ట్ జోడీ' గురించి చెప్పలేదు కాబట్టి పాటలు మళ్ళీ ప్రాక్టీస్ పోయింది. మరీ దారుణంగా ఉంటది. 'ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి' ఆ సాంగ్ ఉంది కదా! అది 'రంగస్థలం' నుంచి అనుకుంటా. సో దానికి ఎవరి జిగేలు వాళ్ళు చూపించారు. సో 'ఆదిరెడ్డి' డాన్స్ గురించి మాట్లాడుకోవాలి. మంచి డాన్స్ మాత్రం వంగిని, బెండయ్యి మొత్తం కింద మొత్తం మీద ఏదో ఒకటి సాధించాలనుకున్నాడు. డాన్స్‌లో ఏదో ఊపాలనుకుని ఊపాడు మొత్తం మీద. సాధించాడు. సో ఫస్ట్ పేరేమో 'ఆలీరాజా' పేరు చెప్తే, రెండో పేరు మాత్రం 'ఆదిరెడ్డి' పేరు. 'ఆదిరెడ్డి' పేరు ఎందుకు చెప్పిందంటే ఆయన బెండయ్యి మరీ కట్టాడు. సో మొత్తం మీద ఆయన పేరైతే చెప్పింది. చెప్తే ముందుగా అనుకున్న మాట ప్రకారం మన ఓంకార్ గారు ఏం చేశారంటే గనక ఇంప్రెస్ చేసింది ఒకళ్ళు కాదు ఇద్దరు కాబట్టి ఇద్దరితో కలిపి 'ఫీలింగ్స్ ఫీలింగ్స్' అనే సాంగ్ ఉంది కదా! 6:00కోసారి, 7:00కోసారి, 3:00కోసారి, 10:00కోసారి 'ఫీలింగ్స్' సాంగ్‌తో కట్టించారు. సో ఇక్కడ 'ఆదిరెడ్డి' గారి డాన్స్ ఆయన యేసుకున్నాడు. ఆయన డప్పు ఆయన కొట్టుకొని, ఆయన డాన్స్ ఆయన కట్టుకున్నాడు. హీరోయిన్‌తో సంబంధం లేదు. హీరోయిన్‌తో ఎత్తుకోవడం, తిప్పడం, చేయడం, చెందడం ఇయన్నీ ఏంటంటే 'ఆలీరాజా' చక్కగా ఆవిడతో ఆ పాటకి ఆయన ఎంజాయ్ చేస్తా కనిపించాడు. 'ఆదిరెడ్డి' నా డాన్స్ నాదే, నా ఊపు నాదే, నా బ్రేక్ నాదే, నా షేక్ నాదే, ఎవడున్నా లేకపోయినా నా డాన్స్ నాదని మనోడు డాన్స్ మనోడేసుకున్నాడు. సో పర్వాలేదు. అంటే సిగ్గు, బిడియం ఉన్నా కూడా పక్కన హీరోయిన్‌తో కొన్ని మూవ్‌మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఆయన ఆట ఆయన ఆడుకున్నాడు. అదే ఆయన డాన్స్ ఆయన యేసుకున్నాడనమాట. సో ఇదయిపోయిన తర్వాత ఆహ్, ఇదయిపోయింది గదా! తర్వాత ఆ పాట అయిపోయింది. సో అయితే ఇక్కడ బానే ఉంది గానీ ఈళ్ళిద్దరికి ఆడుతున్నారు. సో ఈ పక్క నుంచి మన అనిల్ అనిల్ గేల అనిల్ జేల ఆయన తర్వాతేమో ఓ పక్కన మంజునాథ్, ఓ పక్క రాకేష్. ఈళ్ళు ముగ్గురు మదన పడిపోతా ఉంటారు. ఏంట్రా ఛాన్స్ డాన్స్ కట్టి అవకాశం ఆవిడకొచ్చింది. మరి మనకు రాలేదని జెప్పేసి అందులో ముందుకు దూకి ఆయన ఏమంటాడంటే ఓంకార్ గారితో అంటారు. ఏమంటాడంటే అటు చూస్తే 'రసికరాజా' అన్నది ఎవరినన్నారంటే గనక మన 'ఆలీ రాజా'. ఆయనేంటంటే ఆవిడని ఎత్తుకొని అటు ఇటు డాన్స్ కట్టేస్తా ఉంటాడు. ఇటు పక్క చూస్తేనేమో 'ఇసుక రాజా' అని మన ఎవరిని 'ఆదిరెడ్డిని'. అంటే అటు చూస్తే 'రసికరాజా' ఇటు చూస్తేనేమో 'ఇసుక రాజా' మధ్యలో మేమేమన్నా జోకర్‌లాగా ఉన్నామా అని అడుగుతాడు. ఎవరిని? ఓంకార్ గారిని. ఇక్కడ కూర్చొని భజన చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి. మేము ముగ్గురం కూడా వెళ్లి డాన్స్ చేస్తాం. మేమేంటో చూపిస్తాం అన్నట్టుగా అడుగుతాడు. అంటే డాన్స్ స్టేజ్ అంతా 'ఆలీరాజ్' అని స్రవంతి గారు చుట్టేస్తున్నారు. ఓ పక్కన మనోడు స్టెప్స్ మనోడు ఓన్‌గా 'ఆదిరెడ్డి' తనకు తాను యేసుకుంటున్నాడు. సో దానికోసం ఏంటంటే అటుపక్కేమో 'రసికరాజా' ఇటుపక్కేమో 'ఇసుక రాజా'లాగా మనోడేదో ఆ పనిలో ఉన్నాడు గానీ మరి మా పరిస్థితి ఏంటి? మేము భజన చేయడానికొచ్చాం. మాకు కూడా ఒక ఛాన్స్ ఇయ్యంటే గనక
మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు. సో మళ్ళీ డాన్స్ అయితే వీళ్ళు వేస్తారన్నమాట స్టెప్స్. సో ఇందులో కొంచెం శృతి మించినట్టు మనోడు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ కింద యాక్ట్ చేసినా కూడా కొంచెం దగ్గరికి రావడం, పట్టుకోవడం చేయడం, కొంచెం మన ర్యాకింగ్ రాసేసి కొంచెం అల్లుకొని పోయాడనమాట. సో అక్కడికి ఆల్రెడీ మనకి అంటే ఎపిసోడ్‌లో చూపించారు. సో కొంచెం 1% ఎక్కువగానే చేసుకున్నాడు మనోడు అడిగినందుకు. సో దీన్ని పక్కన పెడితే సుజాత గారు వాళ్ళ కోసం టీచర్‌నే రప్పించారు. మా కోసం కొరడా తెప్పించలేరని ఓంకార్ గారికి రామ్మా ఇంకా అంతకు మించిందేముంది 4 దెబ్బలు కొట్టు. ఎపిసోడ్ ఏమన్నా కొంచెం ఏమన్నా తగ్గితే ఈ 4 దెబ్బలతో ముందుకొస్తది రండి అని చెప్పేసి కొరడా ఇచ్చి మొత్తం అందరిని కొరడాతో కొట్టించారనమాట. సరే దీని తర్వాత ఫైనల్‌గా ఆయన ఏం చెప్పాడంటే గనక ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టామంటే చదువుకునే వయసులో చదువుకోవాలి. అమ్మాయిలు, గిమ్మాయిలు అని తిరిగితే గనక మొత్తం ఎడ్యుకేషన్ అంటే మీ యొక్క కెరియర్ పాడవుతుంది. సో ఇది దీని నుంచి మనం నేర్చుకోవాలన్నట్టుగా చెప్పారు. దీని తర్వాత ఆల్రెడీ రాకేష్ గారు ఫస్ట్ అంటాడాయన హీరోయిన్ అదే స్రవంతి గారు చీర కట్టుకోలేదా? చీర అంటే ఇది చీరలా వేరే మోడల్ అన్నట్టుగా ఆవిడ చెప్పింది. తర్వాత సుజాత గారు కూడా టీచర్ కూడా కొంచెం మంచిగా ఉంటే బాగుందంటే ఇలా ఉంటేనే కదమ్మా పిల్లల గురించి అదో మనం ఏదో కాన్సెప్ట్ అనుకున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది మొత్తం మీద అలా చెప్పి స్రవంతి గారిని అక్కడి నుంచి పంపించేసి సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే ఈ షో ఎంతకంత ఆవిడ ఎంటర్టైన్మెంట్ చేసింది మరి బోర్ కొట్టకుండా మరి అంటే దీని తర్వాత ఎపిసోడ్ లో మాత్రం ఎవరూ రాలేదు కానీ ఈ ఎపిసోడ్ కి మాత్రం ఆవిడ రప్పించారు. సో బోర్ కొట్టకుండా ఆవిడ ఉన్నంత పరిధిలో ఆవిడ ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అయితే చేసి ఆవిడ వెళ్ళిపోయింది అనమాట. సో దీని తర్వాత వచ్చి ఫైనల్ లెవెల్ అన్నారు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, ఫైనల్ లెవెల్. ఫైనల్ లెవెల్ వచ్చి మంజునాథ్ అండ్ లాస్య గారు, ఆమని, అనిల్ అండ్ రాకేష్, సుజాత. సో ఇక్కడ వీళ్ళ ముగ్గురికి కలిపి థ్రెడ్ బాల్ అని చెప్పేసి వుడెన్ కప్ బాల్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అయితే ఇందులో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్‌లో ఇద్దరు ఓడిపోయారు. వాళ్ళని పక్కన పెట్టేశారు. ఎవరిని? ఆదిరెడ్డి అండ్ కవిత గారిని అండ్ తను ఎవరు? ఆలీరాజా అండ్ మషూమా గారిని పక్కన పెట్టేశారు. సో మిగిలిన ఒక్కొక్క రౌండ్‌లో విన్నర్ అయిన వీళ్ళందరినీ తీసుకొనొచ్చి ఫైనల్ రౌండ్ పెట్టాడు. దీంట్లో వుడెన్ కప్ బాల్ అని చెప్పేసి జస్ట్ ఇలా ఎగరేసి ఇలా ఆ బాల్ అందులో పడ్డం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో అందులో పెట్టారు. సో దీంట్లో విన్నర్ అయింది రాకేష్ అండ్ సుజాత గారు విన్నర్ అయ్యారనమాట. సో ఫస్ట్ రౌండ్ లో గెలుచుకున్న అనిల్ జేలా గారి కన్నా వీళ్ళు ఏంటంటే లాస్ట్ రౌండ్ వీళ్ళు విన్నర్ అయ్యి వీళ్ళు ఏంటంటే ఎవరు నామినేట్ చేయకూడదు. అలాగే ఆయన ఎప్పుడు థీమ్ అంటే లాస్ట్ లో విన్నర్ అయిన వాళ్ళకి అంటే లాస్ట్ టైం వెడ్డింగ్ థీమ్ లో కూడా వీళ్ళు విన్నర్ అయ్యారు. ఒక రింగ్ ఇచ్చి ప్రెజెంట్ చేయమన్నారు సుజాత గారికి. సో ఈ రౌండ్ అంటే ఏదైతే స్కూల్ టీమ్ లో కూడా మళ్ళీ వీళ్ళ విన్నర్ అయ్యారు. సో లక్ ప్రధానంగా కలిసి వచ్చింది అనమాట. సో అంటే లక్ మీద బేస్ అయింది కాబట్టి లక్ అని చెప్పాలి. ఎందుకంటే చిన్న పిల్లలు అట్లా జరుగుతున్నాయి కాబట్టి. దీని తర్వాత నామినేషన్స్. సో నామినేషన్స్ లో ఫస్ట్ రాకేష్ అండ్ సుజాత అంటే ఇంక్ పెన్లు ఉంటాయి జస్ట్ ఇంక్ చల్లడం అనమాట. యాక్చువల్ గా రాకేష్ అండ్ సుజాత గారు ఈ రోజు విన్నర్ కాబట్టి వాళ్ళని ఎవరు నామినేట్ చేయడానికి లేదు. ఇంక మిగిలిన 4 జంటలు. సో ఫస్ట్ రాకేష్ సుజాత గారిని రమ్మన్నారు. వీళ్ళు ఏంటంటే ఆది అండ్ కవిత గారిని నామినేట్ చేస్తారు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే కనుక సేమ్ ప్రెగ్నెన్సీ కదా వీళ్ళు గేమ్స్ ఆడితే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు కాబట్టి మేము నామినేట్ చేస్తున్నాం వేరే కారణాలు లేవని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఆది అండ్ కవిత గారు వచ్చారు. వీళ్ళు నామినేట్ చేయమంటే కనుక ఆలీరాజా అండ్ మసూమా గారు నామినేట్ చేస్తారు. వీళ్ళు ఏం చెప్పారంటే కనుక యాక్చువల్ గా ఈ రోజు ఒక రౌండ్ కూడా గెలవలేంది ఆది అండ్ ఆలీరాజా గారు కాబట్టి సో కొంచెం వీక్ గా గేమ్ సరిగ్గా ఆడలేదు కాబట్టి నేను వీళ్ళని నామినేట్ చేస్తాను ఆయన ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పేసి నామినేట్ చేశాడు. దీని తర్వాత ఆలీ మజూమా గారు కూడా వచ్చి సేమ్ పాయింట్ వీళ్ళు ఈ రోజు సరిగ్గా ఆడలేదు మేము ఆడలేదు వాళ్ళు ఆడలేదు ఇంతకు మించి పాయింట్ లేదు కాబట్టి నామినేట్ చేస్తాం. దీనికి అక్కడ ఇష్యూ లేదు ఎందుకంటే ఇద్దరు లీస్ట్ వచ్చారు కాబట్టి. తర్వాత ఆమని అండ్ అనిల్ అంటే వీళ్ళు వచ్చి ఏం చెప్పారంటే కనుక సేమ్ సుజాత అండ్ రాకేష్ చెప్పిన పాయింటే చెప్పారు. అంటే ప్రెగ్నెంట్ కాబట్టి ఏమన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను నామినేట్ చేస్తానని చెప్పారు. సో ఇక్కడ ఆదిరెడ్డి కొంచెం తగులుకున్నాడు. ఏమన్నాడంటే కనుక మేము ఇష్టపడి వచ్చాం మాకు అన్ని తెలిసి వచ్చాం మేము సరిగ్గా ఆడలేదని నామినేట్ చేయండి లేదంటే వేరే పాయింట్ తీసేయండి అని మా పర్సనల్ అంటే మేము తెలిసి వచ్చిన దాన్ని నామినేట్ చేయకూడదు ఎందుకంటే మీరు అప్రిషియేట్ చేయాలంటే ఇటువంటి టైంలో కూడా మేము వచ్చాం ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ ని బెడ్ రెస్ట్ లో ఉంచారట. సో అటువంటిది ఆ బెడ్ రెస్ట్ ఆపి ఇక్కడ వరకు వచ్చినందుకు మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఈ టైంలో కూడా మేము ఆడుతున్నామని అది కాకుండా మీరు నామినేట్ చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన తగులుకుంటాడు. సో దీని తర్వాత అది ఆయన చెప్పిన సమాధానం. సో మనకి ప్రోమోలో కానీ ఎపిసోడ్ లో కానీ జస్ట్ అదే వచ్చింది.
దీని తర్వాత లాస్ట్ టైం మంజునాథ్ గారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఆల్రెడీ ఆదిరెడ్డి గారు ఇదే పాయింట్ తీస్తున్నాడు కాబట్టి మళ్ళీ మనం చెప్పినా బాగోదు అని ఆయన ఏం చేశారంటే కనుక ఆలీరాజా అండ్ మషూమా గారిని నామినేట్ చేశారు. వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే కనుక మీరు సరిగ్గా ఆడలేదు, లీస్ట్ వచ్చారు కాబట్టి. సో అక్కడ ఆది అండ్ వేల్లో వచ్చారు. సో ఆల్రెడీ ఆదిరెడ్డి ఆ పాయింట్ తీశారు కాబట్టి మళ్ళీ వెళ్ళి అదే పాయింట్ చెప్తే బాగోదని అనుకున్నారు ఏదో కానీ లాస్ట్లో ఏంటంటే మజుమా వీళ్ళని నామినేట్ చేశారు. సో ఇక్కడ ఆదిరెడ్డి గారికి ఎక్స్ట్రాగా నాకు తెలిసి ఆదిరెడ్డి 1, 2, 3 నామినేషన్లు పడ్డాయి. మసుమా గారి వాళ్ళకి 2 నామినేషన్లు పడ్డాయి కాబట్టి ఎక్కువ నామినేషన్స్ ఎవరికి పడ్డాయిరా బాబు అంటే కనుక ఆదిరెడ్డి అండ్ కవిత గారికి పడ్డాయి. సో ఇక్కడ పడడం వల్ల ఏం జరిగిందంటే కనుక ఆదిరెడ్డిని నామినేషన్లో పెట్టడం జరిగింది. సో ఎందులో వీక్ అయ్యారు ఈ రోజు నామినేషన్లో రావాలంటే గేమ్స్ పెర్ఫార్మెన్స్ కొంచెం వీక్ అవడం వల్ల నామినేషన్ వరకు రావడం జరిగింది. సో దాంట్లో వాళ్ళందరూ కలిపి ఉన్నారు కానీ కొత్తగా పాయింట్లు మాట్లాడడానికి లేదు కాబట్టి సో ఉన్న పాయింట్లో ఆ పాయింట్ తీసుకుని వచ్చి నామినేట్ చేయడం జరిగింది ఆదిరెడ్డి గారు అండ్ కవిత గారిని. ఏ పాయింట్? ప్రెగ్నెన్సీకి సంబంధించి. సో అది కాకుండా గేమ్ గురించి మీరు నామినేట్ చేస్తే నేను తీసుకోగలను అన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఆయన చెప్పింది అయితే మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే తెలిసే ఆడుతున్నారు కాబట్టి. సో వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ సో ఆ పాయింట్ మెన్షన్ అది వ్యక్తిగతమైన పాయింట్ కదా. సో అది కాకుండా గేమ్ పాయింట్ మీద మీరు ఈరోజు 2 గేమ్లు ఆడారు, 2 ఆటల్లో ఓడిపోయారని చెప్పి నామినేట్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడడానికి కూడా చాయిస్ లేకపోదును. సో ఆ పాయింట్ అయితే కరెక్ట్ కాదు. సో నేను అందుకే ఆదిరెడ్డి గారి పాయింట్ ఏకీభవిస్తున్నాను. సో ఇక్కడ ఓంకార్ గారు ఏం చెప్పారంటే కనుక గ్రూప్ ఏలో నామినేట్ అయ్యింది ఆదిరెడ్డి అండ్ కవిత గారు. సో గ్రూప్ బిలో కూడా ఒక జంట వస్తుంది. వాళ్ళిద్దరికి ఏదో గేమ్ పెట్టి అందులో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు తిరిగి అదే గ్రూప్కి రావడం జరుగుతుంది. అంటే మీరు విన్ అయితే కనుక మళ్ళీ తిరిగి ఏ గ్రూప్కి వస్తారు, లేదంటే కనుక ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారని చెప్పేసి నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దామని చెప్పేసి ఆయన ఎపిసోడ్ని ఎండ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా. సో టోటల్ ఎపిసోడ్ మీద నా అభిప్రాయం ఏంటంటే కనుక పర్వాలేదు, సోగా ఉంది. స్కూల్ థీమ్ పర్వాలేదు. మెయిన్ స్రవంతి గారు వచ్చినప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయగలిగింది. సో నామినేషన్ జస్ట్ కొంచెం హైప్ ఇచ్చి మళ్ళీ డౌన్ అయింది అన్నమాట. సో టోటల్గా పర్వాలేదు, ఎపిసోడ్ యావరేజ్గా ఉంది. అది నేను చెప్పేది ఏంటంటే కనుక. సరే, నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.